హాయ్. ఏది వర్మ నువ్వు ఎపిసోడ్ విషయానికి వస్తే బాగుందబ్బా. ఎమోషనల్ ఎపిసోడ్. నిన్న బాగుంది, ఈ రోజు బాగుంది. సరే, నిన్న నేను చెప్పలేదు కాబట్టి అలా పైన టచ్ చేసుకుంటా వెళ్ళిపోయిస్తాము. ఇంకా గీతాంజలి యానివర్సరీ ఉంది కదా, ఇంకా అందరూ కలిసి రాజారావు ఇంటికి వస్తారు. అదే వాళ్ళ నాన్నగారి ఇంటికి అయితే వస్తుంది గీతాంజలి. ఇంకా వచ్చిన తర్వాత అప్పుడే పని మనిషిని కూడా చూస్తుంది కదా, ఆ ఇంట్లో ఒక అమ్మాయిని కూడా చూస్తుంది కదా. చూసి అసలు గీతాంజలి షేక్ అవుతుంది. నన్ను నాశనం చేసింది ఈ అమ్మాయి వల్ల నా పేరు పోయింది. ఎట్టయినా సరే ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలా, అయినా కూడా ఎవరు తీసుకొచ్చారు ఈ అమ్మాయిని అని చెప్పేసి వాళ్ళ నాన్నే నిలదీస్తుంది, మనీష్ని నిలదీస్తుంది. కానీ మనీషు అటు తాతకే చెప్పలేక, ఇటు అత్తకే చెప్పలేక, ఎటు చెప్పలేక ఏం చేయాలో తెలియక అటు కామ్గా ఉండిపోతాడు. ఇంకా వాళ్ళ తాతయ్య ఉండేసి నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి అయితే వాళ్ళ కూతురికైతే చెప్తారు. ఏ కూతురికైనా బాధ ఉంటుంది కదా, అదేంటది నా ఇంట్లో పని మనిషికి ప్లేస్ ఇచ్చి నన్ను చులకనగా చూస్తున్నారు అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. అదే ఇప్పుడు గీత కూడా అదే అనుభవిస్తా ఉందన్నమాట. అవునా సరే, ఆ అమ్మాయిని బయటకు పంపించేసాయి అని చెప్పేసి అయితే చెప్తుంది గీత. దానికి ఇంకా వాళ్ళ నాన్న ఉండేసి పంపించిన ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని బయటకు పంపించే క్వశ్చనే లేదు అని చెప్పని అంటాడు. ఇంకా అట్లయితే అట్టుకుంటే ఒక చెప్తుంది, నేనైతే ఇంకా ఇంటికి రాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి గీత అయితే చెప్తుంది. పోయే పుస్కే అన్నట్టయితే ఆయనైతే ఏం మాట్లాడు, కామ్కుంటాడు. పాపం వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ లేదు, నా టాకా యానివర్సరీ లేదు. ఈ విధంగా అయిందనమాట. సరే, ఇంకా ఆమె వెళ్ళిపోతా ఉంటుంది. వెళ్ళిపోయేసరికి వాళ్ళ అన్నయ్య వచ్చి ఏంటి చెల్లెమ్మ ఇప్పుడే వెళ్ళిపోతున్నారంటే, పోయి మీ నాన్న అడుగుపో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాజారావు కొడుకు వచ్చేసి అడుగుతాడు, అదేంటి నాన్న ఈ వయసులో వచ్చేసి మనవరాళ్ళ మీద వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, మీరేంటి ఒక పని మనిషి మీద ప్రేమ చూపిస్తా ఉన్నారు, అసలు ఎవరు ఈ అమ్మాయి ఏంటి చెప్తారా చెప్పరానన్నా, చెప్పకపోతే నేను చిటుకులో కనుక్కుంటాను, ఆ అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కుంటాను అనేసరికి ఆయనకి బీపీ పెరిగిపోతుంది. మొదలే బీపీ పేషెంట్ ఆయన, అంతే ఆయనకి ఇంకా పెరిగిపోయి ఎక్కడ తెలుసుకుంటాడో, ఆ అమ్మాయిని ఎక్కడ బయటికి పంపించేస్తాడో అన్న దాంట్లో ఆ పెద్ద ఆయనతో పడిపోతాడు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా పెద్ద ఆయనకు వచ్చి బీపీ ఎక్కువ అయిందని చెప్పేసి డాక్టర్ వచ్చి చూడడం అయితే జరుగుతుంది. ఆయన టెన్షన్ పడద్దు అని చెప్పు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని చెప్పి ఆయన అయితే చెప్తాడనమాట. ఇంకా మళ్ళీ కొడుకు ఏదో మాట్లాడాలని వస్తాడు, కానీ మాట్లాడలేడు. ఇంకా గీత అయితే ఇంటికి అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయేసి అదేంటది నా పుట్టిల్లది, నా పుట్టింట్లో నాకు వాల్యూ లేదన్నా, నాకు వాల్యూ లేకుంటే ఎంతసేపు ఆ అమ్మాయికే వాల్యూ ఇస్తున్నారు, అంత జరిగినా కూడా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆఖరికి మనీష్ కూడా చెప్పలేదని చెప్పి ఆవిడైతే కుళ్ళుకుంటా ఉంటుంది, ఏమైందా ఏంటి అనేసి గీత. సరే, ఇంకా ఈ అమ్మాయిని బయటికి పంపించమంటే పంపించిన అని చెప్పి పెద్ద అని చెప్పాడు. నేను మాట ఇచ్చాను అంతే, పంపించే క్వశ్చన్ లేదు అని చెప్పేసి ఇచ్చాడనమాట. ఆ విధంగా వచ్చేసి ఇంకా వాళ్ళ రాజారావు కొడుకు వచ్చి అడగదాం అనుకుంటాడు. కానీ డాక్టర్లు ఏం చెప్తారు అంటే ఎక్కువ ఆయనకి స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నాడు, అది ఫీల్ అవ్వకుండా చూడండి అని చెప్పేసరికి సరే ఇంకా అడగాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకున్నప్పుడు మనీష్ అడ్డుపడతారు. వద్దు నాన్న, తాతయ్యకి బాగలేదు కదా, వద్దు అడగద్దులే అని చెప్పి మనీష్ అడ్డుపడతాడు. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ తాతతో మాట్లాడుతూ ఉంటుంది. అంజలి, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, మీకు మా అమ్మ ఎక్కడుందో ఎప్పుడుందో గుర్తొచ్చినప్పుడు చెప్పండి, నేను వస్తాను, నేను వెళ్ళేసి ఏదైనా అనాథాశ్రమంలో అట్లాగా నేను జాయిన్ అయిపోతానులే అని చెప్పేసి చెప్తుంది అనమాట. వద్దమ్మా ఆ మాట అనబాక, నువ్వు ఆ మాట అంటే నేను చచ్చిపోయినంత ఇదే, నాకు నేనే చచ్చిపోయినట్టు అనిపిస్తా ఉంది, నువ్వు అనబాక అంటే ఆ మాట అనద్దు తాతయ్య గారు, ఇప్పుడు నా వల్ల మీ కూతురు ఇంటికి రావడం మానేసింది కదా, అప్పుడు మీ ఇద్దరు కుటుంబము దగ్గర అవ్వాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోతాను తాతయ్య అని చెప్పి మనవరాలైతే చెప్తుంది. అది అంజలి అయితే చెప్తుంది, నువ్వు వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంకా రాజారావు కొడుకుండి ఎట్టి పరిస్థితుల్లో అడిగి తీరాలని చెప్పేసి గబగబ వాళ్ళ నాన్న దగ్గరకు వస్తే అప్పుడు అంజలి అయితే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు, ఏంటి అసలు అమ్మ ఎవరు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అడిగేసరికి ఏమీ లేదు, ఒక మాట ఇచ్చాను నేను అమ్మాయికి, అమ్మాయి అనాథ, ఒక మాట ఇచ్చాను, మీ అమ్మ వాళ్ళ అమ్మ కనిపించట్లేదు, నీవన్నీ తీరేదాకా, నీ సమస్య అన్ని ప్రాబ్లం పోయేదాకా మా ఇంట్లోనే ఉండు, నా వైఫ్ను చూసుకో అని మాట ఇచ్చాను నేను, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని అయితే చెప్తాడు. ఇంకా గట్టిగా ప్రెజర్ చేస్తే ఆ పెద్దానికి బాగా లేకుండా వస్తుందని చెప్పేసి కొడుకు కూడా కామ్ అయిపోతాడు. కొడుకు కూడా చెప్తాడు, నా మాట మీద మీకు ఏ మాత్రము గౌరవం ఉన్నా సరే ఇక్కడ నుంచి దీని గురించి అడగబాక అని చెప్పేసి అంటాడు. సరేలే అంటాడు. ఇక్కడ గీతాంజలి వచ్చేసి ఆమె కాఫీ తాగదు, అన్నం తేలదు, ఎవరికైనా ఇంపార్టెంట్ అంటే లెటర్ మీద దాని మీద సైన్ కూడా చేయదు, ఏమి చేయదు, బాధపడతా కుమిలిపోతా ఉంటుంది. అప్పుడే మనీష్ కూడా వస్తాడనమాట వాళ్ళ అత్తయ్యని చూడడానికి. ఎంతసేపు వాళ్ళ అత్తయ్యకి మనీష్ అంటే పంచ ప్రాణాలు, ఎందుకంటే ఏం చెప్పినా చేస్తారు, వెనక ముందు ఆలోచించరు, అత్త మాట వేదవాకు అనుకుని చేసే మనీషే ఇప్పుడు ఇంట్లో ఉన్న అమ్మాయి గురించి చెప్పలేదు కదా, అందుకే మండిపోతా ఉంది. ఇంకా
గీతాంజలి వాళ్ళ హస్బెండ్ చూడు మన మనీష్ వచ్చాడంటే మనాగినా లేదు, అతను మన దగ్గర పనిచేస్తున్న అతనే అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చాడు అతను అని చెప్పేసి అటు మాట్లాడుతూ ఉంటుంది. మనీష్కి అయితే చాలా బాధ వేస్తుంది. ఏదో అటు చూస్తే తాతయ్య, ఇటు చూస్తే మేనత్త, ఏం చెప్పాలో తెలియక తను కూడా చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతా ఉన్నాడు అనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు, రాజారావు వాళ్ళ వైఫ్ కి చెప్తా ఉన్నాడు. ఆమె అడుగుతున్నది ఏంటిది, ఎవరు ఏంటి, అంతకుముందు అమ్మాయి తీసుకొచ్చినప్పుడే ఇక్కడి నుంచి పంపించేసినప్పుడే విరాళంగా ఇచ్చారు, ఎవరు గీతాంజలి కూతురేనా ఆ అమ్మాయిని అడుగుతా ఉంది రాజారావు వాళ్ళ వైఫ్. అప్పుడు చెప్తా ఉన్నాడు అవును గీతాంజలి కూతురే అంజలి అని చెప్తా ఉన్నాడు. ఆ విషయం తెలుసుకుంటుంది అంజలి. ఇప్పుడే పెద్ద ఆయన పడిపోతున్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయి పడిపోతుందేమో చూడాలా. కానీ బాగుంది ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడే స్టోరీ లేకపోతే పోతా ఉంది అనిపిస్తా ఉంది.